తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు మరి నిన్న ఏదో మాట్లాడుతున్నాడు, ఒక్కసారి చూద్దాము. నీళ్లు నిధులు నియామకాల్లో బారాస కాంగ్రెస్ విఫలం, ఆ రెండు పార్టీలు మళ్ళీ సెంటిమెంట్ను రెచ్చగొడుతున్నాయి, వచ్చే ఎన్నికల్లో ప్రజలు భాజపాకి అవకాశం ఇస్తారు. మీట్ ది ప్రెస్లో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. నీళ్లు కావచ్చు, నిధులు కావచ్చు, నియామకాలు ఈ ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందంట. ఎవరు చెప్తున్నారా అంటే రామచంద్రరావు చెప్తున్నాడు. ఆయన్నే గెలిచే అవకాశం లేదు, కానీ భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందంట. ఇది పెద్ద జోక్. రామచంద్రరావు గారు, మీరు నిజంగానే మీరు నిన్న చేసినటువంటి వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటే తెలంగాణ రాష్ట్రంలో నీవే ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షునిగా చెప్పు, ఏ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నీవు విజయం సాధిస్తావు, నీవు గెలుస్తావు చెప్పు. ముందు నీవు గెలవాలే కదా పార్టీ అధికారంలోకి రావాలంటే, ఎక్కడి నుంచి నీవు గెలుస్తావో చెప్పు. ఇక అది ఒక్కటైతే ఇంకోటి ఏమంటున్నాడు, నీళ్లు కావచ్చు, నిధులు కావచ్చు, నియామకాల మొత్తం కాంగ్రెస్ పార్టీ విఫలమైందని చెప్తున్నాడు. ఏ రకంగా విఫలమైంది రామచంద్రరావు గారు? గత 12 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉండి తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ పెద్దలు నరేంద్ర మోడీ, అమిత్ షా గారు ఒలగబెట్టినటువంటి ఉద్దారకం ఏందో నువ్వు చెప్పు. ఎట్లా విఫలమైంది? ఈ రాష్ట్రంలో కావచ్చు, ఈ దేశంలో కావచ్చు, ఈరోజు కాంగ్రెస్ పార్టీ కట్టినటువంటి ప్రాజెక్టులే ఉన్నాయి. నీళ్ళలో మీరు ఏం చేసిండ్రు? మీరు పొడిచింది ఏంది? జూరాల మీరు కట్టినరా, శ్రీశైలం మీరు కట్టినరా, నెట్టెంపాడు మీరు కట్టినరా, కల్వకుర్తి మీరు కట్టినరా, కోయిల్ సాగర్ మీరు కట్టినరా, అదేవిధంగా ఎస్ఆర్ఎస్వి మీరు కట్టినరా, కడెం మీరు కట్టినరా, ఎల్లంపల్లి మీరు కట్టినరా, మంజీరా మీరు కట్టినరా, సింగూరు మీరు కట్టినరా? ఇవన్నీ కాంగ్రెసే కట్టింది కదా. మరి మీరు తెలంగాణ రాష్ట్రానికి నీళ్ళల్లో ఒరగబెట్టింది ఏంది చెప్పాలే కదా రామచంద్రరావు గారు. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అయినా. అదేవిధంగా హైదరాబాద్ మహానగరానికి ఒక తలమానికంగా ఔటర్ రింగ్ రోడ్ కూడా కాంగ్రెస్ పార్టీ కట్టించింది. అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కాంగ్రెస్ పార్టీ కట్టించింది, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అయింది. హైదరాబాద్కు మెట్రో రైలుని కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకొని వచ్చింది. ఈరోజు హైదరాబాద్లో ప్రపంచ మేటి స్థాయి సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నాయంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ వేసినటువంటి పునాదులు. ప్రపంచ స్థాయి నగరాలతో పోటీ పడే విధంగా ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసింది కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి 2014 వరకు. ఆనాడు మన్మోహన్ సింగ్ గారు ఉండి వేల కోట్ల రూపాయలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు మనకి ఇవ్వడం జరిగింది. ఆ రకంగా నిధులు ఇచ్చిండ్రు కాబట్టి పెద్ద ఎత్తున ఇక్కడ రోడ్లు కావచ్చు, మౌలిక వసతులు, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు, పెద్ద పెద్ద కంపెనీలు, సాఫ్ట్వేర్, ఇవన్నీ కూడా హైదరాబాద్ మహానగరంలో వచ్చినాయి. రామచంద్రరావు గారు, మీరు గత 12 సంవత్సరాలుగా ఈ దేశాన్ని పరిపాలిస్తున్నాడు కదా నరేంద్ర మోడీ, అమిత్ షా గారు. ఎన్ని కోట్ల రూపాయలు హైదరాబాద్కు వచ్చినాయి? నేను ఇప్పుడు ఇన్ని చెప్పినా కదా, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ కట్టిందని చెప్పినా కదా. ఈ ప్రాజెక్టులన్నీ కాంగ్రెసే కట్టింది. మరి గత 12 ఏళ్ళుగా మీరు అధికారంలో ఉండి తెలంగాణ రాష్ట్రంలో ఈ దేశంలో కట్టినటువంటి ఒక పెద్ద ప్రాజెక్టు చెప్పుండే. పెద్ద ఏం అమ్మినరో మేము చెప్తాం. ఎల్ఐసిని కట్టబెట్టిండ్రు, రోడ్లను ప్రైవేట్ పరం చేసిండ్రు, రైల్వేలను ప్రైవేట్ పరం చేసిండ్రు, విమానాశ్రయాలను ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చిండ్రు, నౌకాశ్రయాలను ప్రైవేట్కి ఇచ్చిండ్రు. కాంగ్రెస్ పార్టీ సృష్టించినటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని మొత్తం ఒక్కొక్కటి ప్రైవేట్ పరం మీరు చేసిండ్రు. మరి మీరు ఏం చేసిండ్రు అని తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తారో కూడా చెప్పాల్సినటువంటి అవసరం రామచంద్రరావు గారి మీద ఉంది. చెప్పే దమ్ముందా రామచంద్రరావు? అట్లని ఇంకోటి ఏమంటున్నాడు, పవన్ కళ్యాణ్ సభకు అనుమతి ఇచ్చేది ఉండేనట్టు. ఎందుకు అనుమతి ఇవ్వాలి? ప్రశాంతంగా ఉన్నటువంటి తెలంగాణలో విద్వేషాలు రెచ్చగొట్టి లా అండ్ ఆర్డర్ ఇష్యూ చేయడానికి పవన్ కళ్యాణ్ మీ బీజేపీతో కలిసి కుట్రలు చేసి కుతంత్రాలు చేసి త్వరలో హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని 4 ఓట్లు 4 సీట్లు సంపాదించాలనేటటువంటి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ బీజేపీ అడ్డం పెట్టుకొని డ్రామా చేస్తున్నది. అంత మాత్రం తెలంగాణ పోలీసులు, తెలంగాణ ప్రభుత్వం ఏం గుర్తించకుండా ఉండదు. రామచంద్రరావు గారు, వాడు ఎవడో ఆంధ్రోడు వచ్చి ఇది నా అప్ప జాగిరి, ఇక్కడ మీరెవరు అంటే ఇక్కడ ఊరుకొని చేతులు కట్టుకొని ఊరుకుంటారు. ఇక్కడ ఉన్నటువంటి చెరువు భూములని, శిక్కం భూములని కబ్జా చేసి ఫామ్ హౌస్లు కట్టించుకొని
వేల కోట్ల ఆస్తుల్ని అంతస్తుల్ని కూడగట్టుకుంటే ఆ దొంగలకు వంత వాడాలనా? ఆ దొంగలు ఇక్కడ సభ పెట్టుకోవాలనా? మీ పప్పులు ఉడకవు రామచంద్రరావు గారు, గుర్తుపెట్టుకోండి. తెలంగాణ గడ్డ అంటేనే పోరాటాల అడ్డ. పవన్ కళ్యాణ్ ఇంకోడు వచ్చి గుజరాత్ వచ్చి ఇక్కడ మాకు గురంగిరి కొట్టాలంటే ఇక్కడ బిడ్డలు కొట్టరు. అవసరమైతే ఒక పూట ఉపవాసం ఉంటారు, కానీ ఎవ్వనికి ఊడిగం చేయరు తెలంగాణ ప్రజలు. రామచంద్రరావు, నీవు గుర్తుపెట్టుకో. ఒకసారి లైవ్లో ఉన్నటువంటి మిత్రులు చెప్పండి, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా చెప్పండి మిత్రులారు. ఒకసారి ఉన్నదా? తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందా? ఎక్కడికి వెళ్ళి వస్తుంది? ప్రధానమైనటువంటి నాయకులకే ఇక్కడ అసెంబ్లీ స్థానాలు గెలవడానికి దిక్కు లేకుండా పోయింది. ఏదో పార్లమెంట్లో ఏదో రాముని చూపి కృష్ణుని చూపి కులాల మధ్యన మతాల మధ్యన కుంపట్లు పెట్టి అయోధ్య రామ మందిరాన్ని కట్టిండ్రు అనేటటువంటి సెంటిమెంట్తోని 8 సీట్లు గెలిచిండ్రు, కానీ అసెంబ్లీకి వస్తే ఆ పరిస్థితి ఉండదు. మొన్ననే చూసినాం, స్థానిక సంస్థలు చూసినాం, మున్సిపల్ చూసినాం, కార్పొరేషన్ చూసినాం. ఎన్ని గెలిచిండ్రు రామచంద్రరావు గారు? ఎక్కడికి వెళ్ళి గెలుస్తారు మీరు ఈ డ్రామాలు కాకపోతే? 12 ఏళ్లలో అధికారంలోకి వస్తారంట. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు ఏమాత్రం నెరవేరలేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. బారాస కాంగ్రెస్ల 12 ఏళ్ల పాలనలో నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో ప్రజలు తీరని అన్యాయం జరిగిందని ఆయన మండిపడ్డారు. నాడు ప్రత్యేక రాష్ట్రానికి మద్దతు ఇచ్చిన భాజపా ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధికి సైతం కేంద్రం నుంచి దండిగా నిధులు ఇస్తోందన్నారు. ఎన్ని దండిగా నిధులు ఇచ్చింది రామచంద్రరావు? తెలంగాణ ప్రజలు ఎన్ని ట్యాక్సులు కడితే గుజరాత్ పెద్దలు తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని నిధులు రిటర్న్ ఇచ్చిండ్రో మనకు చెప్పు. తమ్మిడిఘాటి దగ్గర ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టులో భాగంగా అక్కడ ఒక బ్యారేజ్ కట్టుకుంటాం మహాప్రభు. ఒక 1500 ఎకరాల భూమిని, ముంపు భూమిని మహారాష్ట్ర ప్రభుత్వం చేత ఒప్పించి భూసేకరణకు సహకరించండి అంటేనే అడుగులకు మడుగులు వస్తున్నట్లు ఉన్నారు మీరు. మీకు మరి తెలంగాణ ప్రజలు ఎందుకు ఓట్లేయలే? రాత్రికి రాత్రే ఏదో మీ తాతల ఆస్తి అన్నట్లు ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి 7 మండలాలను, 1 కాదు 2 కాదు, ఏకంగా 7 మండలాలను, అంటే దగ్గర 100 గ్రామ పంచాయతీలకు పైగానే ఉంటాయి 7 మండలాల. 7 మండలాలను రాత్రికి రాత్రే ఆంధ్రప్రదేశ్ వాడు పోలవరం ప్రాజెక్టు కట్టుకుంటే ఆ ముంపు గ్రామాలను మొత్తం చెప్పాపెట్టకుండా ఆంధ్రప్రదేశ్లో విలీనం చేసినటువంటి గనులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం. 7 మండలాలను, కొన్ని వేల ఎకరాల భూమిని ఆంధ్రప్రదేశ్కు దారదత్తం చేసినటువంటి మీరు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేవలం 1500 ఎకరాల భూమిని మహారాష్ట్రతోని ఒప్పించి ఇప్పిస్తలేరంటే ఈ తెలంగాణ రాష్ట్రం పట్ల మీకు ఏ రకమైనటువంటి చిత్తశుద్ధి ఉందో మరి మీకు ఓట్లు ఎందుకు వేయాలనో తెలంగాణ ప్రజలు కూడా ఆలోచన చేస్తారు రామచంద్రరావు గారు. కాబట్టి మీకు చేతనైతే, మీకు చిత్తశుద్ధి ఉంటే మహారాష్ట్ర ముఖ్యమంత్రిని ఒప్పించి, నరేంద్ర మోడీ చెప్తే వింటాడు కదా ఫడ్నవీసు, ఇప్పించండి. ఓ 1500 ఎకరాలు ఇప్పిస్తే దాదాపు 120-130 టీఎంసీల నీటిలను అక్కడ నిలుపుకున్నట్లయితే ఉమ్మడి ఆదిలాబాద్ మొత్తం, ఆదిలాబాద్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, అక్కడి నుంచి చేవెళ్ళ వరకు కూడా ఈ ప్రాంతం మొత్తం సస్యశ్యామలం అవుతుందే. ఆ పని చేయరు, కానీ ఇక మార్కోట్లేలే మమ్మల్ని అధికారంలోకి తీసుకురావాలంటారు. ఎందుకు తీసుకొస్తారు మరి? మీరు గెలిచిన సీట్లలో కూడా కొన్ని మెజార్టీ స్థానాలు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఉత్తర తెలంగాణ నుంచే ఉన్నారు కదా. ఆ ప్రాంతానికి మేలు చేయాలంటే ఆ ఒక ప్రాజెక్టుకు పర్మిషన్లు ఇప్పియండి చాలు.